కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్క్రూటినీ ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేస్తుంది అని నేను అనుకోను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి, కేసీఆర్ గారు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది. కేసీఆర్ గారే గెలిచి కేసీఆర్ గారి అధికారంలో ఉంటుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. ఒక మాట చెప్తున్నాను, నేను నా ఇంటికి వచ్చి నా ఆడియోను నాకే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి. కానీ ఆ రోజు నేను ఏం చేయలేకపోయాను. కారణం ఏమిటంటే ఒకవైపేమో కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను పోరాటాలు చేస్తూ ఎవరితో చేయాలి? ఈ ముఖ్యమంత్రితో చేయాలి, ఆ ముఖ్యమంత్రితో చేయాలి. అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. నేను ఎదగకూడదు అన్న ప్రయత్నాలు, నా పాదయాత్ర అయితేనేమి, నా పొలిటికల్ జర్నీ అయితేనేమి, నాకున్న ఇబ్బందులు అయితేనేమి, దేవర్ టూ మెనీ. అన్ని పోరాటాలు చేయలేను కదా. కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరగదు, ఇటువైపు ఆంధ్రాలో ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి.